వాలీబాల్‌కి ఖర్చు అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్ ఆడుతున్న వాళ్ళకు, క్రికెట్ ఆడుతున్న వాళ్ళకు ఎక్కువ ఖర్చు అవుతుంది. వాలీబాల్ గేమ్‌కి ఖర్చే లేదు. వాలీబాల్‌కి కావాల్సింది మన బాడీ ఫిట్‌నెస్, ఒక బాల్, ఒక నెట్, గ్రౌండ్ అంతే. దానికి మించింది ఏదైనా మంచి స్ట్రెంథనింగ్ బిల్డప్ చేయాలి బాడీని ఎక్సర్సైజ్ గురించి అంటే జిమ్. సో అంతవరకే ఎక్విప్మెంట్స్ అవసరం వాలీబాల్ గ్రౌండ్. సో మనము వాలీబాల్ నేర్చుకోవడానికి తక్కువ ఖర్చుతో వాలీబాల్ నేర్చుకొని మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఎట్లా ఉన్నాయి? ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్లో ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ మనకు బైపర్కేషన్ నుంచి తెలంగాణలో కొంచెము డల్ అయిపోయింది వాలీబాల్. ఎందుకు డల్ అయిందంటే ఏపీ వాళ్ళు ఏదైతే హాస్టల్స్లో ఉన్న కోచెస్లు వీళ్ళు ఏదైతే మన గవర్నమెంట్, ముందున్న గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైనా అవకాశాలు ఇవ్వచ్చు, ముందున్న గవర్నమెంట్ ఎవరికి కోచ్లను రిక్రూట్ చేయకపోయింది. అంటే అవుట్ సోర్సింగ్ కింద ఒక డిప్లొమా కోచ్ NISH వచ్చిన తర్వాత అతనికి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జాబ్ ఇస్తే ఒక శాలరీ అనేది ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉన్న శాలరీ ఇస్తారు. ఫ్యామిలీని చూస్తూ ఆయన ఎక్కువ కోచింగ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే పిల్లలని నేను ఇంకా మంచి అవుట్ స్టాండింగ్ ప్లేయర్లను తయారు చేయడము, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తయారు చేయాలి, నా పిల్లలు ఈ లెవెల్లో ఆడాలనే దాని మీద కోచు కలలు కంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న గవర్నమెంటు, అంతకుముందు గవర్నమెంట్, మన దగ్గర రిక్రూట్మెంట్స్ లేవు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో కోచ్లను ప్రత్యేకంగా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లేవు.